అభివృద్ధి చెందాలంటే ఈ రంగాల అభివృద్ధిని కనబరచాలి. విద్యారంగంలో అభివృద్ధి, ఆర్థిక మరియు వనరుల అభివృద్ధి, వ్యాపార రంగంలో అభివృద్ధి, ముఖ్యంగా రక్షణ రంగంలో అభివృద్ధి. అరే నీ చేను ఎలా ఉందిరా? బాగుందిరా. నీ చేను ఎలా ఉంది? బాగుందిరా. మందు కొట్టావా? కొట్టానురా. అరే ఏంటిరా పొగొస్తుంది? వెళ్ళి చూద్దాం. అరే వీడు నా కొడుకురా, దమ్ము కొడుకు మందు తాగుతున్నారా? ఏంటోరా వీడు ఇలా చెడిపోతున్నాడు. కనీసం పెళ్లి చేస్తే మాట్లాడాలనుకుంటే ఏమీ మారట్లేదు. అమ్మాయిని చూస్తే ఏమో గర్భావతి, ఒక బిడ్డ కూడా పుట్టింది. ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదు. అలా చెప్తుంటే వాడు నా మాట వినట్లేదురా. చూద్దాం. ఏంటో యూత్ అర్ధరాత్రి దాకా ఫోన్ చూడడం, తెల్లారంగానే ఇలా చేయడం. శిరీష ఏదో ఒక పని చూసారా అండి? నా పనితో నీకెందుకే? అది కాదండి, ఎన్నాళ్ళని మామయ్య అత్తయ్య ఆధారపడి ఉంటాం, మనం కూడా ఏదో ఒక పని చేయాలిగా. నోరు చూసుకో, నీ పని నువ్వు చూసుకో. సర్లే, ఎప్పుడని ఈయన నా మాట విన్నారు కనుక. రే నాన్న రవి, నాన్న నీతో ఏదో మాట్లాడాలంటరా. రవి నువ్వు మిలిటరీలో సెలెక్ట్ అయ్యావు కాదురా, దేశం కోసం పోరాడరా. అవసరమైతే నీ ప్రాణాలు కూడా త్యాగం చేయ రవి. సరేలే నాన్న. అమ్మాయి జాగ్రత్త, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో. సరేనండి. జాగ్రత్త. వేళకు అన్నం తిన్నా అలా అనుకుంటురా. భగ భగ భగమంటే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. బాగున్నారా రవి, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. వేళకు అన్నం తింటున్నావా? తింటున్నానమ్మా. ఆరోగ్యం బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నానమ్మా. ఇదిగో నాన్నతో మాట్లాడరా. అలా రవి బాగున్నావా? బాగున్నాను. ప్రమోషన్ వచ్చిందన్నా. మంచిది రవి, ఇలాంటి ప్రమోషన్ ఇంకా ఎక్కువ రావాలి రవి. దేశం కోసం పోరాడు రవి. అవసరమైతే నీ ప్రాణాలు కూడా త్యాగం చేయి. గవర్నమెంట్తో మాట్లాడు. హలో శిరీష, బాగున్నావా? బాగున్నానండి. ఆరోగ్యం జాగ్రత్త తీసుకుంటున్నావా? చూసుకుంటున్నాను. స్కానింగ్ తీపించుకున్నావా? తీపించుకున్నానండి. నేను ఒక విషయం చెప్తే జాగ్రత్తగా విని శిరీష. డ్యూటీలో ఏమైనా కానీ మాత్రం ఎవరైనా శిరీష అని ప్రమాణం చేసి శిరీష. సరేనండి, బాబుతో మాట్లాడండి. బాగున్నావా తల్లి? బాగా చదువుకుంటున్నావా? త్వరలోనే వస్తానమ్మా. జాగ్రత్త రవి, ఆరోగ్యం బాగా చూసుకో. సరేనమ్మా.
కొంత. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. దేశమే నా ఇల్లు, అందరూ కావాలంటూ కుల మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. మన పెరగని సైనికుడు, పెరగని రహదారికి జోహారు. హలో ఎవరండి మీరు? చెప్పండి అండి. అది రవి. పర్లేదు చెప్పండి. ధైర్యంగా ఉండండి. గొడవల మధ్య కాదు. మన రవి పేరు రెండో వీడియో బ్యాక్ వచ్చే కదా. నా భర్త నన్ను ఏడవద్దని చెప్పాడు. ఏడవని. రెండు ఒక్క మీరు చనిపోతారు, నేను చనిపోతాను, కానీ మన చావుకి ఏ విలువ ఉండదు. కానీ నా కొడుకు చావు ప్రపంచంలోనే జీవించి ఉంటుంది. ఒక తండ్రిగా కాదు, ఒక పౌరుడిగా ఎంతో గౌరవపడుతున్నాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ అండ్ సెల్యూట్ ఆల్ సోల్జర్స్. దిస్ కిట్ ఈస్ ట్రైన్డ్ బై M. Sujata, SAPS.